40 ఇయర్స్ తర్వాత జాబ్ పోతే ఎలా అనే ఒక వీడియో చేశాను. కంపల్సరీ మీకు బ్యాకప్ ప్లాన్ ఉండాలి అని చెప్పాను. బ్యాకప్ ప్లాన్ ఉండాలని చెప్పాను కానీ, ఎలాంటి బ్యాకప్ ప్లాన్ అనేది నేనైతే చెప్పలేకపోయాను. అండ్ దాని గురించిన ఇంకొంచెం రీసెర్చ్ అనేది చేస్తా ఉన్నా. ఎట్ ది సేమ్ టైమ్ సరే ఈ ఫ్రెషర్స్ అయితే వాళ్ళకి బ్యాకప్ ప్లాన్ ఆలోచిస్తారు, ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. కానీ ఈ 40 ఇయర్స్ నాకు కూడా ఒక టీచర్స్ కానీ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో టీచర్స్ చాలా చాలా లాస్ అయిపోయారు. మనకి చదువు చెప్పిన టీచర్లు చాలా మంది అందరూ మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నారండి. మ్యాక్సిమం అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ గురించి మాట్లాడితే మరి వీళ్ళకి చదువు చెప్పిన టీచర్లేమో అక్కడే ఉన్నారు. సో వాళ్ళకి ఒక యాక్షన్ ప్లాన్ ఏంటి, వాట్ దే కెన్ డూ, లేకపోతే దీనికి సంబంధించి ఇంకా వేరే వేరే పనులు అడ్మినిస్ట్రేషన్ పనులు చేస్తున్నారు. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత జాబ్ పోయింది, కానీ కంపల్సరీ ఏదో ఒకటి చేసుకొని బతకాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలా మంది ఏజెన్సీగా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏజెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రాబ్లం అయిపోయింది, చాలా మంది ఇబ్బందులు పడిపోయినారు. అట్లాంటివి చాలా వచ్చిపోయాయి. అంబే అనేది అని ఇదని చాలా వరకు 40 ఇయర్స్లో 40 ఇయర్స్ 35 ఇయర్స్ ప్లస్ ఉన్నప్పుడు ఒక 2 పిల్లలుండి అప్పుడు అంటే అప్పుడు మనకి జాబ్ పోతే పరిస్థితి ఏంటి, ఎలాంటి స్టెప్ మనం తీసుకోవాలి అని ఇలాంటి పరిస్థితి ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది అని కూడా నేను చెప్పడం జరిగింది. ఇది ఎందుకంటే చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు కాబట్టి. అండ్ దీనికి సంబంధించి నేను ఒక ప్రాపర్ ప్లాన్ అనేది నేను ఇవ్వగలుగుతాను. అయితే దీని నుంచి ఏంటి అంటే నేనేం చేస్తానంటే దీనికి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని. ఎందుకంటే ఒకటే సిచ్యువేషన్ చాలా లక్షల మందికి ఉంటుంది. ఒక సిచ్యువేషన్ ఇప్పుడు టీచర్లే చూసుకోండి, చాలా లక్షల మందికి అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఒక ఓవర్ వ్యూ మనం రీచ్ అయితే ఎంతమంది రీచ్ అవుతాం, ఒక 3,000 మందికి, ఒక 4,000 మందికి రీచ్ అవుతాం. ప్రతి ఒక్క వీడియో అంటే మీ పరిస్థితి, అంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీ ప్రొఫైల్ ఏంటి అని డీటెయిల్గా మీరు మెసేజ్ చేసి అంటే కమెంట్ రూపంలో తెలియజేశారంటే దానికి సంబంధించిన నేను వీడియో అనేది ఓపెన్గా పెట్టడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి అంటే నా నుంచి సజెషన్స్ అనేది నా టైం అనేది అనుకోవచ్చు. మీ టైం మీరు జస్ట్ మాట్లాడడానికే కదా అని. నేను ఒక మాట మాట్లాడడానికి నాకు ఇంతవరకు రావడానికి నాకు 5 సంవత్సరాలు పట్టిందండి. నేను ఐ స్పెంట్ లాట్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్ ఫర్ దిస్. ఇట్స్ అంటే ఎవరికైతే వర్తి ఉంటారో వాళ్ళకే నా టైం స్పెండ్ చేస్తాను. ఓకే, అయితే ఇక్కడ చూసుకుంటే ఇది మాత్రం కంప్లీట్గా ఇప్పటి వరకు అయితే కుదిరినంత వరకు వీడియోలు చేసుకుంటా వెళ్తాను. ఆ వీడియోలు నాకున్న డైలీ యాక్టివిటీస్తో ఇంకొక వీడియో యాడ్ అయింది అనుకుంటున్నాను. ఆల్రెడీ సాఫ్ట్వేర్ సంబంధించిన చాలా రిక్వెస్ట్లు వచ్చే వీడియోస్ చేయమని. ఇది నేను ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వీడియో అయితే చేస్తాను. దానికి సంబంధించిన నా ఒపీనియన్, ఇలా అయితే ఎలా చేయొచ్చు, నేను టీచర్ అయ్యాను ఎలా చేయొచ్చు, లేకపోతే నేను సో సిచ్యువేషన్లో ఉన్నాను నేను ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే కమింగ్ డేస్లో ప్లాన్ కూడా ఉంది, బిజినెస్ అడ్వైజర్. బిజినెస్ అడ్వైజర్ అంటే ఇది కూడా కెరీర్ అడ్వైజింగ్ కిందకే వస్తుంది. ఈ బిజినెస్ అడ్వైజింగ్ అంటే ఏంటి, బిజినెస్ అడ్వైజ్ అంటే ఏంటి అంటే ఒక బిజినెస్ని తీసుకొని వచ్చి నాకు ప్రాపర్ చార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాట్ థింగ్స్ వీ కెన్ డూ, దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీన్ని ప్రమోట్ చేయాలంటే ఎలాగా, ఇది ప్రమోట్ చేస్తే సస్టైన్ అవుతామా లేదా, రన్నింగ్ క్యాపిటల్ ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఫైల్ తీసుకొని ఎస్టిమేషన్ వేసి ఇంప్లిమెంట్ చేయగలుగుతాను నేను. అండ్ ఐ హ్యావ్ డన్ ఇట్ ప్రీవియస్లీ. నా కెరియర్లో నేను ఆల్రెడీ చేసి సక్సెస్ఫుల్ కూడా అయ్యాను. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇచ్చిన అంటే మీకు ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే వీడియోస్కి సంబంధించి ఏదైతే ఉందో మీ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఎలా బిజినెస్ అయితే అడ్వైస్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను కూడా స్టెప్ బై స్టెప్ అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దీనికి సంబంధించిన అంటే వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్తాను. ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, లాట్ ఆఫ్
అంటే చాలా మంది స్టూడెంట్స్ అని చెప్పాను కానీ నాకంటే పెద్దవాళ్ళు అయి ఉంటారు కాబట్టి చాలా మందికి ఇది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఖచ్చితంగా అంటే నన్ను నేనేదో చెప్తున్నాను ఉపయోగపడుతుందని కాదు. ఎందుకంటే నేను డెఫినెట్‌గా వీటి విషయాల్లో నేను కరెక్ట్‌గా చేయగలుగుతాను. ఆల్రెడీ చేసి జస్ట్ అడ్వైజర్‌గా పనిచేశాను కూడా చాలా కంపెనీస్‌కి. అండ్ దీని గురించిన ఎంత ఏంటి అనేది ముందు ముందు నేను చేసే వీడియోస్‌లో మీకే అర్థమవుతుంది. సో ఈ వీడియోలో అయితే 40 ఇయర్స్ నుంచి కెరియర్‌ని రీస్టార్ట్ చేయడానికి నాకు మీరు ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు, ఏంటి అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. చాలా మంది జీవితాల్ని మార్చబోతుంది. దీనికి సంబంధించి నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను. నా ఐడియాస్ మొత్తం షేర్ చేస్తాను మీతో. ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.